నమస్తే. పూర్ణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ప్రతి మనిషి జీవితంలో ఇల్లు అనేది ఒక కళ. ఎవరి స్థాయిలో వారికి ఒక గృహం ఉండాలి అని ఆలోచించుకుంటారు. గృహ నిర్మాణానికి ముందుగా చేయాల్సింది శంకుస్థాపన. ఈ శంకుస్థాపన యొక్క విశిష్టత చాలా గొప్పదండి. శంకుని తయారు చేసి దాన్ని 5 అడుగులు, అంటే ఇప్పుడు పిల్లర్స్ వేస్తున్నారు కదా, అందుకని 5 అడుగులు గొయ్యి తవ్వి అందులో ఎలా పెట్టాలి అనేది, అంటే చుట్టూ 4 పక్కల ఇటుకలు పెట్టి పసుపు రాసి బొట్టు పెట్టి దాని మధ్యలో ఈ శంకును పెట్టి దాని మీద కొంచెం సిమెంట్ వేసి ఆ రోజుకి అనమాట అది శంకుస్థాపన అవుతుంది. బ్రహ్మగారు వచ్చి మంచి ముహూర్తం నిర్ణయించుకున్నాక గణపతి పూజ అది చేయించి దానికి కావాల్సినటువంటి వస్తువులవి ఆయనే లిస్ట్ ఇస్తారు. అవన్నీ మనం తెచ్చుకుని పెట్టుకుంటే ఆ పూజ అది అయ్యాక మన చేత శంకుస్థాపన చేయిస్తారనమాట. ఈ శంకు అనేటటువంటిది ఒక కర్రతో చేయబడేది. ఆ శంకు ఆకారం ఎలా ఉంటుందో ఈరోజు వీడియోలో పెడుతున్నాను చూడండి. చండ్రకర్ర అని కూడా అంటారు. ఈ కర్రతో మాత్రమే శంకుని తయారు చేస్తారు. ఇది కనీసం భూమిలో 200-300 సంవత్సరాలైనా పాడవకుండా అలా ఉంటుంది. ఈ కర్ర శంకుగా చేసి భూమిలో పెట్టడం వల్ల మనకి వాస్తు పురుషుడు మనని సర్వకాల సర్వావస్థలందు కూడా సురక్షితంగా కాపాడుతాడు. ఎందువలన అంటే ఆ కర్ర యొక్క ప్రభావం అంత గొప్పది. దానివలన వాస్తు పురుషుడు ఆ ఇంటిని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతోటి, భోగభాగ్యాలతోటి, వంశాభివృద్ధితోటి, ధన కనక వస్తు వాహనాదులు అన్నీ ప్రసాదిస్తాడండి. అంటే ఆ ఇంట్లో భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉంటారు. అందుకని శంకుస్థాపన చేస్తారనమాట. ఈ శంకుస్థాపనకి ఒక వెదురు బుట్ట కొని దాన్ని పసుపు రాసి బొట్లు పెట్టి అందులో మనం ధాన్యం పోసి ఆ ధాన్యంలో ఈ శంకుని ఉంచుతామండి.